ఈ మధ్యన ఇసుకపాళెం గ్రామ పంచాయతీ పోలినాయుడు చెరువు సంబంధించి మా పార్టీ నాయకుడు షేక్ రఫీ గారిని క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటాం, అంతవరకే పరిమితం కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి. ఇది మంచిది కాదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అనేది భగవంతుడికి తెలియాలి. అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇంకొకటి అవుతాం. పదవులు వచ్చేసాయి కదా అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు, కరెక్ట్ కూడా కాదు. 5,000 ఇస్తే చంపేస్తారు, 10,000 ఇస్తే చంపేస్తారు. ఏమో రేపు 5,000, 10,000 తీసుకొని ప్రసన్న కుమారుడిని చంపేయచ్చు, ప్రశాంతమ్మను కూడా చంపేయచ్చు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఎస్పీ గారు. 24 గంటలు ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, డిఎస్పీలని, సిఐల్ని నువ్వు బయటకు పంపిస్తే ఏమవుతుంది? నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో, పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్, నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి. ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడూ జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ క్షుణ్ణంగా చూడాలి. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అదృష్టం ఉంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇంకొకటి అవుతాం. పదవులు వచ్చేసాయి కదా అని ఎవడిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఇదిగో పోలినాయుడు చెరువులో జరిగిందే ఇంకొక దగ్గర కూడా జరగవచ్చు. గట్టిగా చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మకి, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. పార్టీలు పక్కన పెట్టండి, ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించండి, ధైర్యం చెప్పండి. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మీ దగ్గర కూడా జరగచ్చు, చెప్పలేం. ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు ఈ కుట్రలు, కుతంత్రాలు? ఇటువంటి వాటిని ప్రోత్సహించొద్దు. దయచేసి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఆ పసిబిడ్డల్ని పరామర్శించండి, తప్పులేదమ్మా. ఎలక్షన్స్ వరకే మనం విమర్శలు చేసుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి.